ఎందుకంటే ఈ సూటిపోటి మాటలతో నన్ను బాగా ఇచ్చేస్తున్నారు. నిజంగా నేను చచ్చిపోయాను అనుకోండి, నేను చచ్చిపోతే మటుకి ఈ జనాలే కారణం అంట నేను. మీరు కూడా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నా సావుకు కారణం అంటే నన్ను తిట్టే జనాలనే మీరు అనుకోండి. పిల్లల్ని అయితే ఆకలి కొంచెం ఇష్టం ఉండదండి. వాడు ఎంత టెన్షన్ పడతారు, కంగారుకి వచ్చి తింటారు కొట్టు. నేనైతే ఆ మున్సిపల్ ఆఫీస్కి కూడా నేను మెసేజ్ చేయించానండి సన్నీ చేత నేను. మనకైతే రైస్లో తక్కువగా ఉన్నాయి కదా, ఇప్పుడు రైస్ తెప్పించుకొని పోసేస్తున్నాను నేను. ఇప్పుడు ఇవే ఉంది మనకి, తెచ్చుకోవడం లేదంటే నేను వెళ్ళి సాయంత్రం పనుకొస్తానండి. కాస్త ఈ నెల వచ్చేసి మనకి బియ్యం తక్కువగా ఉన్నాయి కదా, అందు గురించి అండి. వీడైతే కంటిన్యూ అవుతుంది, ఫుల్ వీడైతే మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడైతే రెడీ అవుతుందండి. ఈ కలపాలికి నేను వచ్చేసి ఇదిగో ఇంకా చికెన్ రెడీ చేయాలి. చికెన్ మెత్తగా మెత్తపాలి నేను. ఇదంతా మెదిపిన తర్వాత ఇట్లకి వేసేసి క్యాన్లకి వేసేస్తాను నేను. ఎందుకంటే ముబ్బడుతుంది కదా, 4 రోజుల నుంచి ఇదే ముబ్బడుతుంది. అన్నం పెట్టే టైంకి అయితే వర్షం రావట్లేదు, దానికి ముందు దాని వెనకాల అలా వర్షం పడుతుంది. కానీ అన్నం పెట్టేటప్పుడు మట్టి పిల్లలు మట్టి పాపం చక్కగా అన్నం తినేస్తున్నారండి, ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే కాస్త అటువైపు పెరిగి వైపు మట్టికి ఇబ్బంది అనిపిస్తుంది పిల్లలకి, చెట్లు అవన్నీ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు. పెద్దోళ్ళు వచ్చేసి ఇప్పటికే వచ్చారుగా నడు. ఇక్కడ నుంచి నేనైతే వెళ్ళలేదండి. ఇంకా అన్నం అన్నీ కలిపి రెడీ చేసేసి నేను సన్నీకి ఇచ్చేసాను. మన పిల్లల వరకు అన్నం పెట్టే కదా నేను. సన్నీ ఉదయం వెళ్తే సాయంత్రం వస్తుంది కదా, మధ్యాహ్నం టైంలో మన బుడ్డి పిల్లల వరకు పెడతానండి. మొన్న ఒకరోజు ఒక బుడ్డి దానికి మిస్ అయిపోయింది, పిల్ల తల్లికి పెట్టలేకపోయి నేను అటువైపు వచ్చేసి. ఇక నేను కూడా అలసిపోతున్నా కదా అని చెప్పేసి సన్నీనే పంపిస్తున్నానండి. సాయంత్రం పూట మొత్తం రెడీ చేస్తున్నా కదా, అందుకని వాడైతే ఫాస్ట్గా పెట్టేసి వస్తుంది కదా అనేసి నేను ఒక్కోసారి వీడియో కూడా ఎక్కువ తీయలేకపోతున్నామండి మేము. ఎందుకంటే వీడియో తీస్తుంటే మనకి బాగా లేట్ అయిపోతుంది. ఒక 2 గంటలన్నర అయిపోయేది ఇంకా ఫాస్ట్గా చేసేయచ్చు మనం ఇప్పుడు. అందు గురించి అని చెప్పి ఈ వీడియో ఆపేస్తున్నాం మేము ఎక్కువ శాతం. అందుకని ఎక్కడి నుంచి రోజు అని పెట్టాలనిపిస్తుంది. కానీ కొంతమందిలో లేదమ్మా డైలీ పెట్టండి అని అంటున్నారు. మనమైతే డైలీ చేసే సర్వీసేనండి, అస్తమానం నేను చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇక్కడ చూసే జనాలకైనా అర్థమవుతుంది. మీరంటే అక్కడెక్కడో ఉండి చూస్తున్నారనుకో, ఇక్కడ చూసే జనాలకైనా అర్థమైపోద్ది. మేము నైట్ అయితే చాలు బయట క్యాన్లు వేసుకొని తిరుగుతూ ఉంటాం అని చెప్పి జనాలు చూస్తూ ఉంటారు. కొంచెం ఇంటికాడికి వచ్చిన తర్వాత మటుకు కొంచెం ఫాస్ట్గానే త్వరగా పెట్టేస్తున్నాం అన్నం మేము. ఎందుకంటే చెరువు పక్క వెళ్ళి ఎక్కువ శాతం అన్నం ఆ పనే చేస్తున్నాం మేము. ఇక్కడ త్వరగా ఎక్కువ సౌండ్లు రాకూడదంట, లిఫ్ట్ సౌండ్ కూడా రాకూడదంటే మేము అయితే అవి వాడమని చెప్పేసి మేము ఇంటికైతే త్వరగానే వద్దామని చెప్పేసి, ఇంకా ఎందుకులే ఇబ్బంది అని చెప్పేసి మేము కూడా అలాగే చేస్తున్నాం అండి. మాకు కూడా టైం కూడా సేవ్ అవుతుంది కదా, కొంచెం త్వరగా నిద్రపోవచ్చులే. టైం కూడా మాకు సరిపోవట్లేదు కదా, నైట్ ఎప్పుడుకో 2ంటికి 3ంటికి అలా పడుకొని మళ్ళీ ఉదయం 7:30కి 8ంటికి లేకపోవటం అలా మస్తు నిద్ర సరిపోవట్లేదు నాకైతే. అందుకని ఇంక నేను కూడా ఇలా పెడితే త్వరగా అయిపోద్ది అని చెప్పి అలా ఆలోచిస్తున్నా. ఆ గ్యాప్ వచ్చేసి ఏంటంటే మనకి కొంతమంది పిల్లలు మిస్ అయిపోతున్నారండి, మళ్ళీ ఆ పిల్లల కోసం వెళ్ళాల్సి అవుతుంది. అది ఒకట ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. టైం అనేది అసలు ఎటు సెట్ అవ్వట్లేదు. మన పిల్లలకి వచ్చేది ఎప్పుడైనా సరే 10 దాటిన కాడించి మనం అన్నం పెట్టామనుకోండి, ఎక్కడెక్కడ పిల్లలందరూ చక్కగా వచ్చి చూస్తూ ఉంటారు. మనం 7:30 8 ఆ టైంలో పెడితే మట్టుకి కొంతమంది పిల్లలు అయితే మిస్ అయిపోతున్నారండి. నాకు అది కూడా నచ్చట్లేదు. మళ్ళీ తర్వాత నేను ఎందుకు వదులుతా సన్నీని, వెళ్ళాల్సిందే అంట నేను, తీసుకొనే వెళ్తానండి. ఎందుకంటే ఆ పిల్లలు మళ్ళీ ఆకలితో ఎదురు చూస్తూ ఉంటారు కదండి, ఇంకా రాలేదు ఏంటి అమ్మ ఇంకా రాలేదంటే అలా చూస్తూ ఉంటారు. మనకైనా అనిపిస్తుంది కదా ఆకలితో ఉన్నప్పుడు. అందుకని నా పిల్లల్ని అయితే ఆకలి కొంచెం ఇష్టం ఉండదండి. వాడు ఎంత టెన్షన్ పడతారు, కంగారుకి వచ్చి తింటారు. కొట్టుకున్నా చేసినా సరే మళ్ళీ అందరూ ఒకటైపోతారు, చక్కగా తినేస్తారండి మన పిల్లలు వచ్చేసి. నాకు మన పిల్లల వరకు అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. నేనైతే ఆ మున్సిపల్ ఆఫీస్కి కూడా నేను మెసేజ్ చేయించానండి సన్నీ చేత నేను. వాళ్ళు మనకి పర్మిషన్ అనేది చెప్పారనుకోండి, పిల్లల్ని కూడా తీసుకెళ్తే ఆపరేషన్లకి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఇలా తిడుతున్నారు, ఒకవేళ నేను చచ్చిపోతే ఏంది పరిస్థితి అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కోసారి పెచ్చిగా అలా ఆలోచిస్తున్నా నేను. వీళ్ళు తిట్టే మాటలకి, నన్ను చూసే చూపుకి, చిన్న చూపుకి అలా బాధేస్తుంది నాకు. ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుంది, మళ్ళీ నేను చచ్చిపోతే అలా అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలకి ఎవరు పెడతారు ఇక్కడ, అంత ఇదిగా ఎవరు పెట్టరు కదా. జనాలు తిడుతున్నారు కదా అని చెప్పేసి నేను చచ్చిపోయాను అనుకో, నా పిల్లలకి ఎవరు పెడతారు అని ఒక ఆలోచన అయితే వస్తుంది నాకు. కొన్ని చికాకులు కూడా ఉన్నాయండి, అవన్నీ వేరే విషయం అనుకో. కానీ మెయిన్ వచ్చేసి నా టార్గెట్ మట్టుకి పిల్లల వరకేనండి.
వీళ్ళు ఎక్కడ ఏమైపోతారని ఒక భయం ఏర్పడిపోయింది. కానీ నిజం చెప్తున్నా, ఒక కారణం నిజంగా నేను చచ్చిపోయాను అనుకోండి, నేను చచ్చిపోతే మటుకు ఈ జనాలే కారణం అంట నేను. మీరు కూడా ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నా సావు కారణం అంటే నన్ను తిట్టే జనాలనే మీరు అనుకోండి. జనాల వల్లే నేను చచ్చిపోతాననేసి అనుకోండి. ఎందుకంటే నేను చేసేది మంచి పనేనండి, నేను చెడ్డ పని అయితే కాదు కదా. అందుకని ఇక్కడ నన్ను ఎవరైతే ఎంతమంది ఎన్ని తిడుతున్నారో వాళ్ళందరి వల్లే అనేసి మీరు అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళు చేసేదైతేనేమో చెడ్డ పనులు చేస్తారు, మంచి పనులు ఒకటి కూడా చేయరు. మంచి పనులు చేసే వాళ్ళని వీళ్ళ తిడతా ఉంటారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో ఏంటో నాకైతే తెలియట్లేదు. అసలు పట్టించుకోదు. ఇలాంటి వాటికి మరి మనం ఏదైనా హెల్ప్ చేద్దాం, చూద్దాం, జనాలు ఎందుకు అలా తిడుతున్నారని చెప్పి మాట్లాడదని ఆలోచన కూడా ఉండదండి. పార్టీలో వాళ్ళు కూడా మాట్లాడుతున్నారండి. నేనైతే పేర్లు అయితే ఇప్పి చెప్పలేను. నేను వాళ్ళ ఇళ్ళ ముందు పెట్టకూడదు, రోడ్ల మీద పెట్టినా కూడా తప్పే వస్తుందండి. మీరు పార్టీ వాళ్ళు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు అండి. రోడ్డు మీద పెడితే తప్పే ఉందండి. మేము అన్నం పెట్టి కావాలంటే ఇస్త్రాకు తీసేస్తున్నాం కదండి, వాళ్ళకి నొప్పులు ఎందుకు వస్తున్నాయి మరి నాకు తెలియట్లేదండి.